వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మోకాళ్ళ నొప్పులు చాలా మందిలో వింటున్నామండి కదా. భలే అవస్థ అనిపిస్తుంది మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే. ఏదైనా రావచ్చు కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం రాకూడదు అనుకునే అంటే వాళ్ళు ప్రతి నొప్పి అలాగే ఉంటుందిలే జయ. అంటుంటా. అదైతే ప్రతి నిజమేనండి. నొప్పికి అలాగే ఉంటుంది. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు స్పాండిలైటిస్ అంత నరకం ఇంకోటి లేదనుకుంటారు. కన్ను కన్నే పన్ను పన్ను. పన్నే దేనికి అదే కదా. పన్ను అవును. నొప్పి వచ్చినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. దీనంత నరకం ఇంకోటి లేదు. ఇది మాత్రం రాకూడదు అంటాం. మోకాళ్ళ నొప్పులు వస్తే ఏంటంటే మనుషులు హెల్తీగా ఉన్నా నడవలేక తిరగలేకపోతారు. అవును, నడకలో భలే మార్పు వచ్చేస్తుంది. పెద్ద బాధ కదా. ఇది వరకు అక్కడక్కడ పెద్దవాళ్ళకి కొద్దిమందికే కనపడేది జయ. మనకేంటంటే ఇప్పుడు మనకే కాల్షియం నిలవలు తగ్గిపోవటము, ఈ మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయిందంటారు, మృదులాస్థి అంటారు కదా, అది అరిగిపోయిందంటారు, అది అయిపోయిందంటారు, అది ఆవిరైపోతోంది. ఇదివరకటికి ఇప్పటికి అంతంత నడకలేవి మనకు. అసలు ఇదివరకు జనాలు వెర్రెక్కినట్టు నడిచేవాళ్ళు. ఎంతంత దూరాలు జయ. అవును. ఎంత దూరమైనా కాలినడకనే వెళ్ళేవాళ్ళు. అంత కాలినడకన వెళ్ళిన రోజుల్లో జనం బాగానే ఉన్నారు. అవును. నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే ఒక ఊహ, అవునో కాదో ఎవరైనా ఏ డాక్టర్లో చెప్పాలి. ఎవరైనా డాక్టర్లు ఉంటే మన సబ్స్క్రైబర్లలో కొంచెం ఆన్సర్ చేయాలి, దీన్ని అడ్రస్ చేయాలన్నమాట. ఇది వరకు మెట్లు తక్కువ ఉండేవి జయ. ఇళ్లల్లో వాకిళ్లల్లో గుళ్ళకి వెళ్ళినా కూడా ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. అవును, నడకే ఉండేది. ఈ ఎక్కి దిగే వ్యవహారాలు ఉండేవి కాదు. చెట్లు ఎక్కేవాళ్ళు, కానీ మెట్లు ఎక్కటం తక్కువ ఉండేదేమో అనిపిస్తుంది. అవును. మా ఊళ్ళో మెట్లున్న ఇల్లు మా ఇల్లే. ఓ, మా పెద్దనాన్నగారి ఇంటికి కొంచెం 4 మెట్లు ఉండే, ఒక 5-6 మెట్లు ఉండే. మాకు మరీ మెట్లు ఎక్కువ, బాగా ఎత్తున కట్టాం మా ఇల్లు. పెద్దనాన్నగారి ఇంట్లో వాకిట్లో 2 మెట్లు, అంటే ఒకటే 2 మెట్లతో కొంచెం ఎత్తు వస్తుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎత్తు, మళ్ళీ కొన్ని మెట్లతోటి వాళ్ళ ఇల్లు ఎత్తే. మా ఇల్లు వాకిట్లోనే మెట్లు. అందరిళ్ళకి అన్ని మెట్లు అవి ఉండేవి కాదు. ఎత్తుగా సహజంగా కట్టుకున్న ఈ మెట్లుగా ఎక్కకుండా ఇట్లా ర్యాంపుల్లాగా ఉండేవి. మట్టి దిబ్బల మీద ఇల్లు కట్టుకునేవాడు. చెరువు గట్టున అక్కడ ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది, గట్టు చెరువు పొంగితే ఇబ్బంది అని ఇంకా కొంచెం ఎత్తు మీద కట్టుకునేవాడు. ఈ మెట్లెక్కే ప్రోగ్రాము మనకి పై ఫ్లోర్లు కట్టడం ప్రాక్టీస్ వచ్చాక మెట్లు ఎక్కువైపోయి ఏమైనా ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తున్నాయా అని డౌట్ నాకు ఎప్పుడు అలా అనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కటం వల్ల ఏమో అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మెట్లే కదా. అవునవును. మనం రైల్వే స్టేషన్కి వెళ్తే ఎక్కి దుప్ప దిగిపోతుంది. ఇప్పుడు వచ్చినాయి లిఫ్ట్లు, ఇదివరకు ఏవి. అవును, మెట్లే ఎక్కాల్సిందే కదా. నడక ఎంత నడకైనా నడుస్తాం, మెట్లు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. అవును. ఏమో నా ఊహ, అది అవునో కాదో తెలియదు. కలుక్కుంటూ ఉంటుంది. ఈ మోకాళ్ళ నొప్పులు అవి ఒక ఏజ్ వచ్చాక కాకుండా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియోపొరోసిస్ అనేది ఒక సమస్య. అవునవును. బోన్స్ బ్రిటిల్గా అయిపోవటం, వంగిపోతాయి. అది తొందరగా బోన్స్ అరిగిపోవటం. అంటే కాల్షియం మన ఒంట్లో నిలవలు లేకుండా మన బోన్స్ అరిగిపోయేలాంటి లైఫ్ స్టైల్ వచ్చేసింది మనకి. అవునండి. అంచేత ఈ సమస్య ఇప్పుడు చూడు, మనకి థైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తుంది, లైఫ్ స్టైల్ డిసీజు. డయాబెటీస్ ఎక్కువ కనిపిస్తుంది, లైఫ్ స్టైల్ డిసీజు. హైపర్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి, లైఫ్ స్టైలు. ప్రతి వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, అది కూడా లైఫ్ స్టైలే. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు కూడా లైఫ్ స్టైలే అయ్యి ఉండొచ్చేమో అని ఒక ఊహ. స్టార్టింగ్లో కొత్తలోనే మనకి మోకాలు నొప్పిగా ఉంది అని అనిపించినప్పుడే వీటికి ఎక్సర్సైజులు చాలా చెప్తున్నారు జయ. ప్రాక్టికల్గా చూపించండి అని నన్ను అడగండి. అసలు ఎలా చూపించగలుగుతాం, ఎలా చూపిస్తాం? ఎవరైనా యోగా ట్రైనర్స్ కానీ మనకి ఆన్లైన్ కూడా చాలా దొరుకుతుంది. అవును, వీళ్ళతోటి ట్రై చేసి, లేదా ఒక మన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే వాళ్ళు చెప్పినవి తూచా తప్పకుండా మానేయకుండా, కొన్నాళ్ళు చేసామని పిచ్చి కబుర్లు చెప్పకుండా నిరంతరము చేస్తే చాలా కాలం మనం మోకాళ్ళ నొప్పులు లేకుండానే హెల్దీగానే ఉంటాం. చాలా మంది ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా అని చెప్తామా, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు, తర్వాత ఇంకా వెళ్ళామండి మేము ట్రై చేసాము అంటారు. ఆర్థోపెడిక్ని ట్రై చేసామంటారు, హోమియో డాక్టర్ని ట్రై చేసామంటారు, ఆయుర్వేదం ట్రై చేసామంటారు. ట్రై కాదు చేయవలసింది, ఫాలో అవ్వాలి రెగ్యులర్గా కొంతకాలం పాటు. 6 నెలలు 3 నెలలు కాదు, 2-3 సార్లు కాదు, నువ్వు లైఫ్ లాంగ్ దాంట్లో ఉంటే నీకు అది ఉపకరిస్తుంది. చిన్నపిల్లల వైద్యాలు కూడా అంతే చేస్తారు జయ. నేను ఎంతమందిని చూసానో 2 సార్లు వెళ్తారు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి. వెళ్ళాం, హోమియోపతి కూడా ట్రై చేసామని చెప్తారు. నువ్వు ట్రై చేస్తే ఎలా తగ్గుతుంది? అదేమన్నా కూర 2 సార్లు వేసుకుంటే రుచి తెలియడానికి.
చెప్పు? అవునవును. అదొక మంచి ఆలోచన కాదు కదా. అస్సలు కాదండి. కొంతకాలం పడి పిల్లల్లో అనారోగ్యాలు, పిల్లల్లో ప్రాబ్లమ్స్, కొంతకాలం వెయ్యండమ్మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా అని చెప్తే అంతకాలం ఆగలేకపోతారు. ఏ చేంజ్ కనపడినా దీనివల్లే సైడ్ ఎఫెక్ట్ అనుకుంటారు. అది నువ్వు డాక్టర్తో డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోవాలనుకోరు. ప్రధానంగా మోకాళ్ళ నొప్పులు మొదలవ్వగానే ఆర్థోపెడిక్ని చూడండి. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజులు ఫాలో అయితే చాలా కాలం నొప్పి లేకుండా, అరిగిపోకుండా, బొమికలు పాడైపోకుండా మనం మేనేజ్ అవ్వగలుగుతాం. ఓకే. ఆయిల్ మసాజ్ ఒకటి రెగ్యులర్గా ఉంచుకోండి. మీరు వాక్ చేయండి అని డాక్టర్ చెప్తే కొన్నాళ్ళు చేసామని కబుర్లు చెప్పొద్దు. వాక్ ఇక చేస్తే అది ఇంకా నొప్పి వస్తుంది అనే వాళ్ళని కూడా వింటాం రమ్మగారు. అంటే వాకింగ్ మీకు వద్దని చెప్తారు డాక్టర్లు, వాళ్ళు ఇక చెప్తారు. తప్పదు. కానీ డాక్టర్ నువ్వు వాక్ చెయ్యి అంటే నువ్వు చేయాల్సిందే, ఊపిరి తీయిలాగా అంతే, నొప్పి వచ్చినా సరే వచ్చినా సరే నడుస్తూ ఉంటే కొంతకాలానికి సెట్ అవుతుంది. ఏదైనా ప్రిస్క్రైబ్ చేస్తే వాడండి వాటిని. స్టార్టింగ్లో అయితే కనుక మీకు మసాజ్ బాగా ఉపయోగపడుతుంది, ఎక్సర్సైజ్ బాగా ఏం ఆయిల్ ఉపయోగపడుతుంది. అంటారు రమ్మగారు? మీ మీ ఏ ఆయిల్ అయినా జయ పంచతైలం లాంటివి చేసుకుని రాసుకోవచ్చు. పంచతైలాలు ఏంది అయితే తైలాలు కలుపుకోవటమే అంతే కదా. కదా. ఎందుకు ఆయుర్వేద స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. దొరుకుతాయి నారాయణ తైలము అలాంటివి దొరుకుతాయి. ఒట్టిగా కొబ్బరి నూనె రాయండి, ఆముదం రాయండి, ఏం రాసినా మర్దన అవసరం. రాత్రి పడుకునేటప్పుడు మోకాలికి ముందు భాగంలోనూ వెనక భాగాల్లోనూ కాసేపు అట్లా మర్దన చేయండి. సూదింగ్గా ఉంటుంది, పొద్దుటికి ప్రశాంతంగా లేస్తారు. అరికాళ్ళు మర్దన చేసుకోండి. డాక్టర్ని చూస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం చేయండి. ఎక్సర్సైజ్ ఏ ఏజ్ వాళ్ళకైనా అవసరము. వెయిట్ కనుక మీరు పెరిగిపోయి ఉండుంటే వెయిట్ ఒక కారణం అవుతుంది. అవును, వెయిటే కారణం అని నేను అది అన్నది కూడా ఒక కారణం. అది కూడా ఒక కారణం. వెయిట్ తగ్గించుకోండి. రాత్రిళ్ళు ఆహారం తగ్గించండి. ఏ పదార్థాల వల్ల ఎముకలు అరిగిపోతాయని చెప్పబడుతుందో వాటిని తినకండి, తాకండి. అంతే. కార్బోనైజ్డ్ డ్రింక్స్ వాటి జోలికి వెళ్ళొద్దు. కోకులు గీకులు తాగబోకండి, వాటితోటి బోన్స్ పాడైపోతాయిట. చెప్తున్నారు పాపం డాక్టర్లమ్మా. మన దగ్గరే డాక్టర్స్ ఛానల్లో ఎంతమంది చెప్తారమ్మా. పాపం చెవి నిల్లు కట్టుకు చెప్పినా సరే అక్కర్లేని పిచ్చి కబుర్లన్నీ వింటాం కానీ మనం ఫాలో అవ్వము. అది చాలా పెద్ద సమస్య. వింటారు రమ్మగారు, అవేర్నెస్ లేకపోవడం కాదు, అవును ఉన్నది కానీ ఫాలో చెయ్యరు. అవును అవును. ఇప్పుడు డాక్టర్ని కనుక ఒక 2 సార్లు చూసి వదిలేసినట్లే విని వదిలేయటమే. వదిలేస్తారు. మీరు కార్బనైజ్డ్ డ్రింక్స్ తాగద్దంటే మనం ఏం చేయాలి? స్ట్రిక్ట్లీ మన No. ఇంట్లో పార్టీలకు పెట్టకూడదు. ఏ పార్టీలోనూ పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ తాగనివ్వకూడదు. ఫ్రెండ్స్కి అడ్వైజ్ చేయాలి. కొన్ని షాపుల్లో 5,000 కొంటే 2 కోక్ బాటిల్స్ ఫ్రీ. అవును అవునండి కదా. కేక్ కొంటే కోక్ ఫ్రీ. నువ్వు జబ్బుని ఫ్రీగా తెచ్చుకుంటున్నావు కదా. అదే కదా. రేపు రాబోయే అత్యవసర పరిస్థితిని ముందే మనం సరదాగా వాడేస్తున్నాము. వీటిని మానేయండి. మానేస్తే ఎలాగండి? కంపెనీలు మూసుకుపోవాలా లాంటివి అడక్కండి. కంపెనీల సంగతి తర్వాత, ముందు ముందు మన మనం ఆరోగ్యం. ఉండాలిగా. మన కథ నడవాలి కదా. చిన్నవాళ్ళలో కూడా వస్తుంది. 30s లో కూడా మోకాళ్ళ నొప్పులు అవును, కనిపిస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పి రావడానికి ఒట్టిగా బోన్స్ సరిగిపోవటమే కాకుండా ఇంకేమైనా పరిస్థితులు కారణం అవ్వచ్చా అనేది ఆలోచన. నాకు బోన్స్ సరిగిపోయినాయని చెప్పొద్దు, డాక్టర్ని చూడండి. అంతే. అతన్ని డిసైడ్ చేయనివ్వండి. ఇది నీకు సమస్య అని ఆయన చెప్పి నువ్వు ఇది చెయ్యాలి అంటే తూచా తప్పకుండా పాటించండి. నేనైతే మసాజులు నాకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది జయ. చాలా తేడా అన్నట్లుంటారు, విన్నా నేను. బాగా తేడా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగింది, మోకాళ్ళ నొప్పులు అనిపిస్తే కూర్చునేటప్పుడు అప్పుడు కాస్త ఇబ్బందిగా ఉందనుకో, వరుసగా ఒక వారం 10 రోజులు కనుక మోకాళ్ళకి మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక చిన్నది చెప్తాను. మనం ఏదైనా టవల్, చిన్న కర్చీఫ్ టవల్ లాంటివి తడిపి పిండేసి దాన్ని చక్కగా మడతపెట్టి మోకాళ్ళ మీద వేసుకోండి, కవర్ చేసేయండి మోకాలు. దాని మీద ఒక పెద్ద దుప్పటి కప్పుకొని కూర్చోండి కాసేపు. తడి దాని మీద పెద్ద దుప్పటి ఒకటి. ఆ తడికి మనకి బట్టలు పాడైపోకుండా చూసుకోండి. మీరు కొంచెం మంచం మీద కూర్చున్నప్పుడు అప్పుడు కాకుండా. నొప్పి లాగుతుంది. స్టార్టింగ్ టైంలో మనం ఇది చేయొచ్చు, కానీ డాక్టర్ని చూడడాన్ని అవాయిడ్ చేసి మాత్రం కాదు. ఆక్యుప్రెషర్ లాంటివి ట్రై చేయండి. ఆక్యుప్రెషర్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. మోకాలు నొప్పికి పాయింట్లు మీకు ఆన్లైన్ దొరుకుతాయి. అవి మోకాలు పక్క భాగంలో నొక్కుంటే క్రమంగా ఆ నొప్పి తగ్గుతుంది. కొన్ని రకాల ముద్రలు, వాతనాశక ముద్ర అలాంటివి ఉంటాయి. వాతనాశక ముద్ర ఇది. ఓకే. ఈ ముద్ర వేయటం, ఇది వాయు ముద్ర. ఇది వాతనాశక ముద్ర అంటారు. ఈ ముద్ర ఇట్లా వేసుకుని కూర్చున్నా కూడా ఇక్కడ కొన్ని చోట్ల వాయువు చేరటం వల్ల, వాతం వల్ల నొప్పులు రావచ్చు, అవి తగ్గుతాయి. అది కూడా పనిచేస్తుంది. తర్వాత ఒంట్లో హీట్, వాతం వల్ల ఇలా బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అవి ఏంటంటే కొంచెం వాతం పెరగటం వల్ల వస్తుంది. కాబట్టి
కొంచెం వాతం చేసే వస్తువుల్ని తినబోకండి. ఆహారంలో ఆహారంలో గుమ్మడి అవి కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ తిన్నా 2 పూట్ల తినద్దు, తరచుగా తినద్దు, అప్పుడప్పుడు తినేటట్టుగా. దుంపలు అవి కొంచెం తగ్గించుకోవాలి. ఏ దుంప తిన్నా పగలే తినాలి, రాత్రి తినకూడదని పెట్టుకోండి. ఊరికే మన జాగ్రత్తల అంతే, కోసమే. అంతే. కానీ సీరియస్లీ ఆర్థోపెడిక్ని చూడడం మాత్రం మీకు చాలా మంచిది. న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదము ఈ మూడిట్లలో కూడా మోకాళ్ళ నొప్పులకి మంచి సమాధానం ఉంటుంది. ఆ. ఇప్పుడు ఆక్యుపంచర్ కూడా మన దగ్గర కనపడుతుంది. ఆక్యుపంచర్ అంటే తెలుసు కదా, సూదులతో సూదులు. చేసేది. అవునండి, అవును. అది కూడా పురాతన చాలా మంది వైద్యమే. గెస్ట్లు ఉన్నారు రమ్మగారు, మనం చేస్తుంటాం. ఆక్యుపంచర్ గెస్ట్లు ఉన్నారు ఉన్నారు మన ఉన్నారండి. దగ్గర. సో అలాంటిది కూడా ఏదైనా ట్రై చేయొచ్చు. ఏదైనా కూడా ఓసారి చేసి మానేసి చేసాం అని చెప్పద్దు. ఎస్, ఇది చేస్తూ ఉండండి. ఎక్సర్సైజ్ అయినా చేస్తూ ఉండండి. దానికి ఏదైనా అర్థం చేసుకోవడం కొంతకాలం పాటు చేయండి. ఏమైనా ఔషధ నూనెలు అవి దొరికితే నారాయణ తైలం లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. నొప్పి తీస్తుంది. ఓకే. ఇలా ట్రై చేస్తూ మీరు ఇంకేదైనా చేయండి. పెద్దవాళ్ళకి కాదు, ఇది ఇంకా బాగా ముదిరిపోయిన వాళ్ళకి మనం చెప్పేది లేదు పాపం. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇట్లా పెద్దవాళ్ళకి కూడా కాస్త అర్థం చేస్తే రాత్రిపూట పగలు ఎక్కడైనా తిరిగారనుకో, రాత్రి కాస్త అర్థం చేసుకుంటే నిద్రలో బాధ లేకుండా ఉంటారు. రైట్. నమస్తే. నమస్తే.